చూసిన విధంగానే నిన్న జరిగినటువంటి ఇండిపెండెన్స్ డే స్పీచ్లో ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు త్వరలో జరగబోతున్నటువంటి ఒలింపిక్స్లో రూరల్ నుంచి చాలామందిని సెలెక్ట్ చేయాలి, ఆ హంట్ మొదలు పెట్టాలి అని చెప్పడం విశేషం. సో మీరు ఏదైతే చెప్పారో అదే జరుగుతుందండి. ఎస్, రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం అండి. కొంచెం ప్రిపేర్ అయ్యి వచ్చాను, మాట్లాడించండి, ఫాస్ట్గా అయిపోతుంది. రవి సార్, థ్యాంక్ యూ సార్. మీ సినిమాలు చూస్తూ ఇన్స్పైర్ అయ్యి ఇండస్ట్రీకి వచ్చాను నేను. నాకు ఫస్ట్ మొట్టమొదటిగా రాసిన కథ మీ కథే, ఏ స్టేజ్ మీద అనేది చెప్తాను నేను. మీకోసం రాసిన కథ నా దగ్గర అలాగ ఉండిపోయింది ఇంకాని. థ్యాంక్ యూ సార్. ఎప్పటికైనా వచ్చి మీకు ఆ కథ నేరేషన్ చేస్తాను. నేను సినిమాలు చూస్తుంటే మా నాన్నమ్మ గారు అనేవారు, ఏట్రా హీరో ఎప్పుడు అందరితో తిట్లు తింటూ ఉంటాడు, మీ క్యారెక్టర్ని ప్రతి క్యారెక్టర్ సినిమాలో ఉన్న క్యారెక్టర్లను తిడతానే ఉంటారు మీరు చేసే అల్లరి పనులకి. నానమ్మ ఎన్ని తిట్లు తిడితేనే జనాలు అతను అంతలా పొగుడుతారులే, ఏం పర్లేదు అని చెప్పేవాడిని. మీరు ఇంత పెద్ద స్టార్ అయ్యారు. ఈ ఇరుముడి సినిమా టైటిల్ నుంచి కూడా చాలా పాజిటివ్ వైబ్ ఉందండి. అప్పుడెప్పుడో అయ్యప్ప స్వామి మహత్యం అనే సినిమా వచ్చింది శివ గారు, శరతబాబు గారిది, చాలా పెద్ద హిట్ సినిమా. అలాగే ఈ సినిమా కూడా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. శివన్న, మీకు నేను మీ మ్యూజిక్కి మీ డైరెక్షన్కి నేను చాలా పెద్ద ఫ్యాన్, చాలాసార్లు చెప్పాను ఇది. ఈ సినిమా కూడా మీ కెరీర్లో చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. జీవి ప్రకాష్ గారు, మీ గురించి రెహమాన్ గారు చాలాసార్లు చెప్పారు పెద్ద జరిగేటప్పుడు. మీరు చిక్కుబొక్కు చిక్కుబొక్కు రైలు ఆ పాట ఉంది కదండి, దాంట్లో చిన్నపిల్లవాడు పాడతాడు కదా చిక్కుబొక్కు చిక్కుబొక్కు రైలు అని, ఆ పాట పాడింది జీవి ప్రకాష్ గారే. సినిమా పాట స్టార్టింగ్లో వస్తూ ఉంటుంది, చిన్న కిడ్ది 4 years ఏజ్లో అప్పుడు పాడాడంట. రెహమాన్ గారు చెప్తూ ఉంటారు చాలా మంచి మ్యూజిక్ టేస్ట్ ఉంది, నువ్వు ఎప్పుడైనా వర్క్ చేయని. మీకోసం వెయిట్ చేస్తున్నా అండి, ఎప్పటికైనా ఒకసారి వర్క్ చేయాలి మీతో కలిసి. ఈ టీం అందరికీ, సాయి కుమార్ గారికి, హీరోయిన్ గారికి అందరికీ, ప్రియా గారికి, అజయ్ ఘోష్ గారికి అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. రవి గారు, నవీన్ గారు, నేను ఉప్పిన మైత్రిలోనే పుట్టానండి. నేను ఉప్పిన సినిమా, రవి గారు, నవీన్ గారు అంటే నాకు చాలా ఇష్టం. వీళ్ళు బ్యానర్లో వచ్చే ప్రతి సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. టీం అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ బుచ్చిబాబు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ అలాగే మనకి ఇప్పుడు వేదిక ఇందాక డాన్స్ చేసింది కదా పాప, ఇప్పుడు ఆ పాప మాటలు విందాం.